వాస్తు ప్రకారం ప్రతి దిశ ఒక ప్రత్యేకమైన దేవుడికి అధిపతి కలిగి ఉంటాడు, ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది. అలాగే సూర్యుడి తనయుడు శనీశ్వరుడు కూడా ఒక దిశకు అధిపతి. ఆయన ఏ దిశ ఏమిటో చూద్దాం. శనీశ్వరుణ్ణి కర్మ ప్రదాతగా, న్యాయ దేవతగా చెప్తాం. శనీశ్వరుడు మనిషి చేసే కర్మలను బట్టి ఫలాలనిస్తాడు. శనీశ్వరుడి దిశ పశ్చిమ దిశ. కొన్ని రకాల వస్తువులను ఈ దిశలో అంటే పశ్చిమ దిశలో ఉంచడం నిషేధం. చెత్త డబ్బాను ఇంటికి పశ్చిమ దిశలో పెట్టద్దు. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది, చెడు పెరుగుతుంది. ఇంటి పశ్చిమ దిశలో బూట్లు, చెప్పులు, షూ స్టాండ్లు, మురికి బట్టలు మొదలైనవి ఉంచద్దు. వాస్తు ప్రకారం ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచితే ప్రతికూల శక్తి, ఆర్థిక సమస్యలు. ఇంటి పశ్చిమ దిశలో బరువైన ఇనప వస్తువులు, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా విరిగిన గడియారాలను పొరపాటున కూడా పెట్టకూడదు. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనిపై అశుభ ప్రభావం చూపిస్తుంది. పశ్చిమ భాగంలో ముదురు, ఎరుపు, నలుపు లేదా చాలా ప్రకాశవంతమైన రంగులు వాడకూడదు. ఇలా చేస్తే శనిగ్రహ ప్రభావం, అసమతుల్యత ఏర్పడుతుంది, కష్టాలు పెరుగుతాయి. ఇక చీపుర్ను ఇంటికి పశ్చిమ దిశలో ఉంచకూడదు. చీపుర్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. చీపుర్ని పశ్చిమ దిశలో ఉంచితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. తులసి మొక్క బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే బృహస్పతికి శనీశ్వరుడికి మధ్య స్నేహ సంబంధాలు లేవు. కాబట్టి తులసి మొక్కను కూడా ఇంటికి పశ్చిమ దిశలో పెంచకూడదు. అలాగే ఇంటి పశ్చిమ దిశ వైపు ఖాళీగా గాలి, వెలుతురు ఉండేలా చూసుకోండి. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పశ్చిమ దిశలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో దీపం వెలిగించండి.